అమలాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 150వ వార్షికోత్సవాలు ఈ నెల 22న ఘనంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా శనివారం ఉదయం నుండి పూర్వ విద్యార్థుల సమ్మేళనం ప్రారంభం కానుంది. దాదాపు 1000 మంది పూర్వ విద్యార్థులు ప్రాంగణానికి చేరుకుంటారని, ఇది ఈ పాఠశాల చిరస్మరణీయ ఘట్టం అవుతుందని ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణరావు తెలిపారు. మధ్యాహ్నం ప్రముఖ వక్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు హాజరు కానున్నారు. ముఖ్య అతిథులుగా మంత్రి వాసంశెట్టి సుభాష్, వివిధ ప్రజా ప్రతినిధులు, ఇతర ముఖ్య ప్రముఖులు పాల్గొంటారు. 150 ఏళ్ల పాటు విద్యారంగంలో అమూల్యమైన సేవలందించిన ఈ పాఠశాల ఎన్నో తరాల విద్యార్థులకు విద్యను అందించిందని కుడిపూడి గుర్తు చేశారు. పూర్వ విద్యార్థులతో పాటు ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్థానిక ప్రజలు ఏర్పాటుతో ఉత్సాహంగా ఉన్నారు. అక్కడ మా ప్రతినిధి తెలుసుకోవడం జరుగుతుంది. అమలాపురం జడ్పీహెచ్ స్కూలు 150 సంవత్సరాల కార్యక్రమానికి సెస్క్వినాల్ సెంటినరీ సెలబ్రేషన్స్ అంటారండి వాటి. అవి జరపడానికి మా పూర్వ విద్యార్థుల కమిటీ అంతా కూడా నిర్ణయించడం జరిగిందండి. దాని ప్రకారమే గత 4 నెలల నుంచి కూడా కార్యక్రమం తీసుకున్నప్పుడు మరి ప్రపంచంలో వివిధ దేశాల్లో సెటిల్ అయినటువంటి 1950 సంవత్సరం నుంచి ఈ స్కూల్లో చదువుకున్నటువంటి విద్యార్థులు చాలామంది వస్తున్నారు. అలాగే ముఖ్యంగా ఆ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత మరి వారందరినీ కూడా సన్మానించుకునే కార్యక్రమం కూడా ఉంది. అది అయిపోయిన తర్వాత భరతనాట్యం ప్రోగ్రాంలు అవి పెట్టుకున్నాం సార్. దాని తర్వాత ప్రముఖ మరి విద్యావేత్త, ఆంధ్రప్రదేశ్ మరి పాఠశాల విద్యార్థుల యొక్క కార్పొరేషన్ చైర్మన్ శ్రీ చాగంటి కోటేశ్వరరావు, ప్రపంచ విఖ్యాత మరి ప్రవర్తనకర్త, మరి అనేక దేశాలు కీర్తింపబడుతున్న మహోన్నత నాయకులు మన పిల్లలను ఉద్దేశించి మన స్కూల్లో మధ్యాహ్నం 3 గంటలకి వారు ఇక్కడ ఇచ్చేసి వారి పిల్లలందరినీ కూడా మరి ఉద్దేశించి వారు మాట్లాడతారని మీ ద్వారా తెలియజేస్తారు. పరిషత్ హై స్కూలు ఇది ఒక స్వర్ణ దేవాలయం. సుమారు 300 సంవత్సరాల క్రితం తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ, అలాగే వెస్ట్ గోదావరిలో నరసాపురంలో తప్ప కోనసీమలో విద్య అనేది చాలా అరుదైన వస్తువు. ఈ స్వర్ణ దేవాలయాన్ని మరి ముఖ్యంగా మేము విజ్ఞానవంతుల్ని, వివేకవంతుల్ని తయారు చేసినటువంటి గోల్డెన్ టెంపుల్, దీన్ని ప్రపంచానికి అందించినటువంటి ఘనత ముఖ్యంగా ఈస్ట్ ఇండియా కంపెనీకి. అంతకుముందు మరి గవర్నర్ జనరల్గా ఉన్నటువంటి ఫస్ట్ గవర్నర్ జనరల్గా ఉన్నటువంటి హెరాల్డ్ యాంగర్ గారు 1868లో బోర్డు స్కూల్ ద్వారా దీన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ఫెడరిక్ రికెట్స్ హెమింగ్వే గారు జిల్లా కలెక్టర్ వచ్చినప్పుడు ఒక గెజిటీర్ని ఇచ్చారు మా స్కూల్ ఎస్టాబ్లిష్ చేయమని. అప్పుడు 7 ఎకరాల 20 సెంటర్లో ఈ హై స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటికి ఇది హై స్కూల్ కాదు, ఇది వాళ్ళది అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్. ఇక్కడ ఒక అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ఉండేది ఆ పక్కంతాను. ఆ పక్కంతా కూడా వాళ్ళకి రిటైరింగ్ రూమ్స్ ఉండేవండి. ఇందులో మరి చర్చ్ ఉండేది. అవి గుర్రపుశాలలు అండి. వాళ్ళకి గుర్రాల మీద వచ్చి మన వాళ్ళ మీద వచ్చి ఇక్కడ గుర్రాలు కట్టుకున్నారు. కాటన్ దొర గారు కూడా వచ్చి ఇక్కడ స్టే చేశారండి మా స్కూల్లో. కాబట్టి అవి లెటర్న్స్ అండి ఆ పక్క వాళ్ళు. ఇలాగ ఉన్నటువంటి స్కూలు 7 ఎకరాల 20 సెంట్లు అండి మరి. ఈ స్కూల్లో కొన్ని వేల మంది మహాపండితులు, ఆఖరి మన చీఫ్ సెక్రటరీ మోహన్ కంద గారి ఫ్యామిలీ కానీ, ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద వాళ్ళ పిల్లలంతా కూడా తిరిగారు. అంతకన్నా ముఖ్య విషయం మీకు చెప్పవలసింది ఏంటంటే, ఇందులో మహిళలకి ఈస్ట్ ఇండియా కంపెనీ వారు వారి ఎంప్లాయీస్ పిల్లల్ని ఇంకా చదివించుకోవడానికని జనానా స్కూల్ అనో స్కూల్ పెట్టారండి. మొట్టమొదటి మహిళలకి విద్యను అందించినటువంటి స్కూల్ కూడా మాదేనండి. అంచేత ఈ స్కూల్కి మరి ముఖ్యంగా ఈవేళ మొబర్లీపేట అని పిలువబడుతున్నటువంటి మోబర్లీ అని ఆయన మరి ఇక్కడ ఉండి ఒక పోస్ట్ ఆఫీస్ని నడిపారు. తర్వాత మోబర్లీపేటలో పోస్ట్ ఆఫీస్ పెట్టారు. మరి మన ఇప్పుడున్నటువంటి తహసీల్దార్ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, రిజిస్టర్ ఆఫీస్ కానీ, అప్పుడున్న కోర్టు కానీ, భవనాలన్నీ కూడా వారు నిర్మాణం చేసినవేనండి.
ఇంత ప్రశస్తమైనటువంటి మన స్కూల్లో కొన్ని వేల మంది విద్యార్థులు చదువుకున్నారు. వీళ్ళు ప్రపంచ దేశాల్లో అనేక దేశాల్లో వీళ్ళు మరి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేశారు. ఈ స్కూల్లో చదువుకున్న మా కేఎస్ఆర్ సుబ్రహ్మణ్యం అయితే మరి చెప్పుకోవాలంటే ఆయన పెద్ద సైంటిస్ట్. ఆయన ఎప్పుడూ 50 సంవత్సరాల క్రితమే కంప్యూటర్స్లో కూడా ట్రాఫిక్ జామ్ ఉంటుంది, సెల్ ఫోన్లో కూడా ట్రాఫిక్ జామ్ ఉన్నట్టు కనిపెట్టినట్టు మొహన పెట్టి ఆయన మన గూడూరులో స్నానం చేశారు. ఆయన మా స్కూల్ విద్యార్థి కేఎస్ఆర్ సుబ్రహ్మణ్యం గారు అండి. అలాగే ఎంతోమంది మరి ఉత్తములు ఇక్కడ పైకి వచ్చారు. ఇవాళ ఈ స్కూల్ చరిత్ర గురించి ఒకసారి మేము గత 1950 నుంచి కూడా బ్రతికున్న వాళ్ళని, ఈ స్కూల్లో చదువుకున్న వాళ్ళని మేము ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడానికి కార్యక్రమం సార్. కొంతమంది చాలా మంది అప్పుడే నుంచి కూడా టర్న్ అప్ అవుతున్నారు. ఇల్లు ఉదయం 9 గంటలకల్లా ఇక్కడికి ఇచ్చేస్తారు. వాళ్ళందరికీ కూడా ఇక్కడ మరి భోజనాలతో సైతం అంతా కూడా గెట్ టుగెదర్ పెట్టుకున్న తర్వాత పిల్లలకి ఈ స్కూల్లో మరి చదువుకున్న పక్కన పిల్లలందరినీ కూడా గ్యాదర్ చేసి ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తాం సార్. అలాగే ముఖ్యంగా మేము చాగంటి కోటేశ్వరరావు గారి కార్యక్రమం చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే వారిని రాష్ట్ర ప్రభుత్వం మరి విద్యా సలహాదారుగా మరి కేబినెట్ హోదాలో వారిని నియమించడం, వారు సహృదయంతో మమ్మల్ని అందరినీ కూడా మరి మేము వస్తాను, పిల్లల్ని అడ్రస్ చేస్తాను, పిల్లలకి నేను నా ఉపన్యాసాలు వినిపిస్తానని సార్ వారు అసలు ఏ విధంగా ఒక్క గడ్డి పరకు కూడా మా దగ్గర నుంచి ఆశించకుండా, ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా వారు వారి కారులో వారే ప్రయాణం చేసి ఇక్కడికి